అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇక దినమందు మీరు ఎటువంటి శ్రమల గుండా ఎటువంటి శోధనల గుండా వెళుతున్నారో దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ క్షణమందు మీకు చెబుతున్నాడు, ఈ శ్రమలన్నీ కొద్ది కాలమే, వీటి తర్వాత నేను మీకు ఒక గొప్ప విజయాన్ని, గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు అనుకుంటుండొచ్చు, ఈ శ్రమలు నా వల్ల కావడం లేదు, నేను చనిపోతే బాగుండు అని మీరు నేడు ఈ క్షణం అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు మీతో చెబుతున్నాడు, మీకు గొప్ప సంతోషాన్ని నేను ఇవ్వబోతున్నాను, గొప్ప మేలును నీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి మీరు నా పైన నమ్మిక ఉంచండి. మీరు ఒకసారి మీ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్ననాటి నుండి ఇప్పటి వరకు మీరు ఎన్నో శ్రమలు చూసి ఉన్నారు. ఆ శ్రమలలో మీరు ఆ క్షణం అందే మీ జీవితాన్ని కనుక మీరు ముగించుకొని ఉంటే మీరు తర్వాత వచ్చే సంతోషాన్ని మీరు కోల్పోయి ఉండేవారు. కాబట్టి దేవుడు మీతో చెబుతున్నాడు, ఇట్టి ఆలోచనలు మీరు తీసివేయండి. దేవుడు మీకు గొప్ప సంతోషాన్ని, గొప్ప విడుదలను నేడు ఇవ్వబోతున్నాడు. బైబిల్లో యోసేపును చూసుకుంటున్నట్టయితే, యోసేపు వాళ్ళ అన్నల చేత అమ్మివేయబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, చెయ్యని తప్పుకు అనేకమైన నిందలు అనుభవించాడు. అయినప్పటికీ అతను సూసైడ్ చేసుకోలేదు. తను దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆ శ్రమల వెనుక అతనిని గొప్పగా హెచ్చించాడు. ఎక్కడైతే తన అవమానం పొంది ఉన్నాడో అక్కడ అతనిని హెచ్చించాడు. వాళ్ళ అన్నల ఎవరైతే వారిని అవమానించారో వారి అన్నలందరినీ తన కాళ్ళ దగ్గర పడేలాగా చేసి ఉన్నాడు. తను పొందిన వేదనలకు అన్నిటికంటే తన గొప్ప సంతోషాన్ని దేవుడు తనకు అనుగ్రహించి ఉన్నాడు. నేడు మీరు ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దేవుడు మీతోటే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అక్కడ దేవుడు మిమ్మల్ని తలగా నిలబెట్టబోతున్నాడు. ఎక్కడైతే అవమానం పొంది ఉన్నారో అక్కడ దేవుడు మిమ్మల్ని తలగా నియమింపబోతున్నాడు. ఎక్కడైతే ఏడ్చి ఉన్నారో అక్కడ మిమ్మల్ని గొప్పగా నవ్వేలాగా చేయబోతున్నాడు. మిమ్మల్ని అధికముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క సూసైడ్ ఆలోచనలన్నీ మీరు తీసివేసి దేవుని మీద నమ్మకం ఉంచండి. యోసేపు ఎలాగున నమ్మకం ఉంచి ఉన్నాడో మీరు కూడా అలాగున నమ్మకం ఉంచండి. ఈ యొక్క దినమందు నుండి మనం ఇలాగున ప్రార్థిద్దామా? దేవా, మా యొక్క జీవితంలో ఈ శోధనల వెనుక గొప్ప విజయం ఇస్తున్నందుకు మీకు వందనములు, నీ సాక్షి బిడ్డగా మమ్మల్ని నిలుపుతున్నందుకు వందనములు అని మనము రోజు ప్రార్థిద్దాం. దేవుని యొక్క దీవెన పొందుకుందాం. ఆమేన్.